అలా కాదు, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కావాలి. ఇవాళ 18 అంటున్నారు, రేపు 12 ఏళ్ళ నుంచి 12-18 మధ్య కూడా అవసరం అవచ్చు. చాలా దేశాలు మొదలెట్టారు ఇప్పటికీ. కాబట్టి దేశవ్యాప్తంగా మరి శాస్త్రజ్ఞుల సూచనల మేరకు సమాజం మొత్తానికి కూడా భద్రత కల్పించాలి అన్న అంగీకారానికి వచ్చారు. రెండవది. మూడవది, రాష్ట్రాలకు ఇచ్చేసాం మీరు చూసుకోండి అన్నారు. ఆనాడే చాలా మంది, నేను ఎన్నోసార్లు చెప్పాను, వ్యాక్సిన్ల సేకరణ, ఉత్పత్తి సేకరణ పూర్తిగా జాతీయ స్థాయిలో మాత్రమే సాధ్యము, రాష్ట్రాల్లో జరగదు. ఆ సాంకేతిక నైపుణ్యం లేదు. వ్యాక్సిన్లు కొరత ఉన్నప్పుడు రాష్ట్రాలు పోటీ ఎక్కడుంది అసలు? అమ్మేవాడు మధ్య పోటీ లేనప్పుడు రాష్ట్రాలు ఏం చేస్తాయి? అందుకని మీరు చూశారు గ్లోబల్ టెండర్లో అట్టహాసం చేశారు. ఒక్క చోట కూడా గ్లోబల్ టెండర్లో ఒక్క వ్యాక్సిన్ కూడా రాలేదు. ఇది ఊరికే మన మోసం చేసుకోవడం అంతే. కాబట్టి ఇది కేంద్రీకరణ చేయాలి. వ్యాక్సిన్ల సేకరణని, వ్యాక్సిన్లు అందించడం సహజంగా రాష్ట్రాలే చేయాలి. కానీ దేశవ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్లని రాష్ట్రాలకు పంపిణీ చేయడం బాధ్యత కేంద్రమే ఖర్చు భరించి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పూర్తిగా మనం ఆహ్వానించాలి. ఒకటి మంచిది నేను ఆహ్వానిస్తుంది ఏంటంటే, దానిలో 25% మళ్ళీ ఖరీదు డబ్బు పెట్టుకోగలిగిన వాళ్ళకి మీరు చేసుకోండి నేను ఏర్పాటు చేశాను, మరీ ఖరీదు పెరగకుండా. అది మంచిదే. అంతా ప్రభుత్వం అది చేస్తుందని చెప్పంటే కూడా సరైనది కాదు. ఇప్పుడు రాష్ట్రాలు చేయవలసిన పని ఏమిటంటే, కేవలం రాష్ట్రాలు వాళ్లకున్న సదుపాయం మేరకు మాత్రమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు చాలా మంది ముందుకు వస్తున్నారు, కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మరి ఎన్నో పేరెన్నికైనటువంటి ఆరోగ్య రంగంలో స్వచ్ఛంద సేవా కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. వారందరిని ఉపయోగించుకోవాలి. ఒక పక్కన వ్యాక్సిన్లు ఉత్పత్తి జాతీయ స్థాయిలో ప్రభుత్వం చూసుకుంటోంది. ఇప్పుడు ప్రస్తుతం 30-35 లక్షల రోజులు వ్యాక్సిన్లు వేస్తున్నట్టున్నారు. బహుశా ఆగస్ట్ సెప్టెంబర్ నాటికి 70 లక్షల దాకా వస్తుంది. కానీ అంతమందికి వ్యాక్సిన్లు అందాలి అని చెప్పంటే మనం వేలాదిగా స్వచ్ఛంద సంస్థల్ని, పౌర సమాజంలో ప్రతినిధుల్ని విశ్వాసంలోకి తీసుకుని ఈ కోల్డ్ చైన్ సరిగ్గా మెయింటైన్ చేసి అందేటి ఏర్పాటు చేయాలి. ఆలస్యంగానైనా కూడా హేతుబద్ధ నిర్ణయం చేసుకున్నారు. దాన్ని పూర్తిగా మనం ఆహ్వానించాలి. అంటే జయప్రకాష్ నారాయణ గారు, రాష్ట్రాల ఒత్తిడికి ప్రధాని మోదీ దిగొచ్చారు అనుకోవచ్చా? ఇప్పుడు రాష్ట్రాల ఒత్తిడి కనగానే అక్కడి నుంచి రాజకీయంగా వాళ్ళు ఇబ్బంది పడతారు, లేకపోతే ఇంకోటి అనగానే వీళ్ళు ఇబ్బంది పడతారు. ఇది సరైనది కాదు. ఒక ఆలోచన చేశారు, ఆ ఆలోచన వల్ల కంటే ఈ ఆలోచన ఫలితాలు బాగా వస్తాయని నిర్ణయించుకున్నారు. గతంలో ఉదాహరణకి రాష్ట్రాలు మీరు సేకరించుకోండి అని చెప్పడం చాలా తప్పు. అలాగే రాష్ట్రాలు మేము సేకరించుకుంటాము, గ్లోబల్ టెండర్స్ చేస్తాం అనుకోవడం చాలా పొరపాటు ఆలోచన. దురుద్దేశమేం లేదు, కానీ దానివల్ల ఫలితమేం రాదు. కానీ రాష్ట్రాలు పని చేసినాయి. రాష్ట్రాలు తప్పులు చేసినా చెప్పాల్సిన అవసరం లేదు. అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటాం. మనం రాష్ట్రాలు దేశం వేరువేరు కాదు, ఈ దేశమంతా ఒక్కటే. ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి. ఈ వ్యాక్సిన్ల ఉత్పత్తి సేకరణ, దానికి కావాల్సిన ఏర్పాటు, సాంకేతిక నైపుణ్యము, తర్వాత నియంత్రణ, ఇదంతా జాతీయ స్థాయి, ఇంకెవరు చేయలేరు. వ్యాక్సిన్లు అందరికీ అందించి ఏర్పాటు చేయడం, ఆరోగ్య చక్కదిద్దడం రాష్ట్రాల బాధ్యత. రెండు సమన్వయంతో పనిచేయాలి. కానీ ఇది రాష్ట్రాలకి జాతీయ స్థాయికి మంచి శత్రుత్వం ఏం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. అంటే జయప్రకాష్ నారాయణ గారు, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ, కేంద్ర వైఖరికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యనే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దాని ఇంపాక్ట్ కొంత పడింది అనుకోవచ్చా? సతీష్, నేను ఎప్పుడు మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, ఇవాళే కాదు, 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి, పరిపాలనలో కోర్టుల జోక్యం మంచిది కాదు. ఇవి పరిపాలనా సంబంధమైన అంశాలు. రాజకీయ చర్చ ఉండాలి, బహిరంగ చర్చ కావాలి, హేతుబద్ధమైన చర్చ కావాలి. పార్లమెంట్లో కానీ, చట్టసభల్లో కానీ, బయట కానీ, పత్రికల్లో కానీ మనందరం ఇచ్చిన సూచనలు పరిగణలో తీసుకోవాలి. అన్నిటి నుంచి శాస్త్రజ్ఞుల అభిప్రాయాలను పరిగణలో తీసుకోవాలి. ప్రభుత్వాలు ఉన్న వనరులను బట్టి ఆచరణ సాధ్య నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని కోర్టులు ఎప్పుడు కూడా దీనిలో జోక్యం చేసుకోవటం మంచిది. ఆనాటికి ఈనాటికి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కోర్టులకి ఎప్పుడు కూడా దూరదృష్టి ఉండదు, సాధ్యం కాదు. ఈ పూట ఈ క్షణం వాళ్ళు ఎదురుగా ఉన్న అంశం తప్ప మిగతావన్నీ చూడ. ఉదాహరణకి ఇవాళ వ్యాక్సిన్లు అందించాం, దేశంలో ఆరోగ్య సమస్యలు పరిష్కారం అయిపోయినాయా? కోవిడ్ లేనప్పుడు కూడా రోజుకు 2000 మంది పిల్లలు ప్రతిరోజు చచ్చిపోతున్నారు భారతదేశంలో. అకాల మరణాలు, నివారించదగ్గ మరణాలు. ఆరోగ్యం చాలా సంక్షోభంలో ఉంది. కోట్ల మంది పేదరికంలోకి పెడుతున్నారు అనారోగ్య కారణంగా. దానికి కోట్ల దగ్గర పరిష్కారం ఉంటుందా? ఆరోగ్య విధానంలో పరిష్కారం ఉంటుంది. కాబట్టి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, ఏ రకంగా ఇలాంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పనేది ప్రభుత్వాలకు వదిలేయాలి. ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకున్నారు, ప్రభుత్వాలకు ప్రజలు పన్నులు కడుతున్నారు. ప్రభుత్వాలు ప్రధానంగా నిర్ణయించాలి, విధానాలను నిర్ణయించాలి, సరిగ్గా అమలు చేయాలి. వాడు సరిగ్గా నిర్ణయించకపోతే మనం వాటిని విమర్శించాలి, మంచి మార్గం చూపెట్టాలి, చట్టసభల్లో కానీ బయట కానీ. అది పరిష్కారం. కానీ ప్రభుత్వాల మీద కోర్టులు కూర్చున్నాయన్న భావం కలగటం ఏ రకంగానూ దేశానికి శ్రేయస్కరం కాదు. నేను దాన్ని అంగీకరించాను. అంటే జయప్రకాష్ నారాయణ గారు, ఇక మోదీ ఒక ప్రకటన చేశారు కాబట్టి ఫ్రీ వ్యాక్సినేషన్ అంటూ,
ఇక వ్యాక్సినేషన్ జెట్ స్పీడ్తో దూసిపోతుంది అనుకోవచ్చా? లేదు, ప్రకటన ఇప్పుడు కేవలం జాతీయ స్థాయిలో మేము సేకరించి మేము డబ్బు కట్టి మీకు సరఫరా చేస్తామన్నారు కానీ దీనిలో ఇంకా చాలా ఉన్నాయి. ముందు వ్యాక్సిన్లు ఉత్పత్తి జరగాలి కదా. రైట్. దానికి మొదట్లో చాలా తక్కువ మందకుడుగా జరిగింది, ఇప్పుడు వేగంగా పెరుగుతోంది. జూలై నాటికి రోజు 1 కోటి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలమని చెప్పి అన్నారు మరి ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్. నేను 1 కోటి సాధ్యమైనా కాకపోయినా కనీసం 60-70 లక్షలు సాధ్యం దానికి వెళ్ళాలి. అవన్నీ జాతీయ స్థాయిలోనే చేయాలి. అలాగే కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి. అట్లాగే ఇంతమందికి ఇంత విస్తృతమైన స్థాయి, మామూలుగా సంవత్సరానికి 5-6 కోట్ల వ్యాక్సిన్లు ఇస్తాం ఈ దేశంలో, ఎక్కువగా చిన్నపిల్లలకి. ఈవేళ మరి 100-150 కోట్ల వ్యాక్సిన్లు ఒక సంవత్సర కాలంలో ఇవ్వాలనుకుంటున్నాం. అంటే 20-30 రెట్లు పెంచుతున్నాం. దానికి కోల్డ్ చైన్ కావాలి, దానికి పంపిణీ కోసం ఏర్పాట్లు కావాలి, దానికి వేలాది కేంద్రాల్లో మళ్ళీ వ్యాక్సిన్ రద్దీ పెట్టేసి ఒకవేళ వ్యాక్సిన్లు ఉత్పత్తి సరిగ్గా జరిగినా కూడా కేంద్రాలు తక్కువయ్యి ఇచ్చేవాళ్ళు తక్కువయ్యి మరి అక్కడ రోజుకి అవుట్ పేషెంట్ వార్డు గాంధీ హాస్పిటల్ లాగా 100 మంది 1000 మంది వచ్చేస్తే మళ్ళీ గందరగోళం అవుతుంది. కాబట్టి ఆ పంపిణీకి ఏర్పాటు జరగాలి. దీనిలో బోల్డ్ ఉన్నాయి. ఒక అంశం, ఒక కీలకమైన అంశంలో ఒక స్పష్టత వచ్చింది. ఇంకా మనం చేయాల్సిన పని, సమర్థంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ కొన్ని మోదీ ప్రసంగం తర్వాత కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత అంటూ రాష్ట్రాల ద్వారా వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని చెబుతున్నారు. అలాగే దేశంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కేంద్రం కృషి చేయొచ్చు కదా. స్థూలంగా చూస్తే సతీష్, మనకి దేశంలో దాదాపు 1% జాతీయ ఆదాయం మాత్రం ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్నాం. 1.3, 1.2 చెప్తున్నారు. 1% కాస్త ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చు పెడుతున్న దేశం. ప్రభుత్వ ఖర్చు అతి తక్కువ ఉన్న దేశం. ఈ కారణంగా ఏమైంది, మొత్తం ఆరోగ్యం మీద ప్రజలు పెట్టే ఖర్చులో కేవలం 30% మాత్రమే ప్రభుత్వాలు పెడుతున్నాయి. 70% మనం జేబుల్లోంచి పెడుతున్నాం. చాలా కొద్ది మందికి ఇన్సూరెన్స్ ఉన్నది. మిగతా వాళ్ళంతా జేబుల్లోంచి పెడుతున్నారు, దివాళా తీస్తున్నారు. అందుకనే అనారోగ్య కారణంగా ఏడాదికి 4-5 కోట్ల మంది బేదలు అవుతున్నారు. అంతకుముందు బేదలు కాని వాళ్ళు అంటే ఎందుకని, ఈ ఆరోగ్యం ఖర్చులన్నీ జేబులోంచి పెట్టాల్సి వస్తుంది కాబట్టి. దానిలో మళ్ళీ ఈ 1%లో కూడా జాతీయ స్థాయిలో ప్రభుత్వం పెడుతున్న ఖర్చు కేవలం 25-30%. 75% భారాన్ని రాష్ట్రాలు మోస్తున్నాయి. ఈవేళ నా అంచనాల ప్రకారం కనీసం 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది, ఈ వ్యాక్సిన్ల గురించి మాట్లాడలేను, 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అదనంగా ఆరోగ్యం కోసం కనీసం ఖర్చు పెడితే అప్పటికి కూడా మనం 1.5% జీడిపికి వెళ్తాం. 1.7 1.8 వెళ్తాం అంతే. అప్పటికి కూడా ప్రపంచంలో అతి తక్కువ ఖర్చు పెట్టే దేశం అవుతాం. అంత ఖర్చు పెడితే కానీ ఈ దేశంలో కనీస ప్రమాణ ఆరోగ్య వ్యవస్థ రాదు. ఈ అదనపు ఖర్చు 1,00,000 కోట్లు కూడా జాతీయ స్థాయి భరించడం అవసరం. రాష్ట్రాలు భరించలేవు. దేశం మొత్తంలో పేద రాష్ట్రము డబ్బున్న రాష్ట్రము తేడా లేకుండా అందరికీ మంచి ప్రమాణ ఆరోగ్య వ్యవస్థ వస్తే అందరికీ లాభమే. కాబట్టి ఆ భారాన్ని, ఆ 1,00,000 కోట్ల భారాన్ని, అదనపు భారాన్ని నా దృష్టిలో జాతీయ స్థాయిలో ప్రభుత్వం మోయాలి అదనంగా. అందుకోసం చెప్పని ఒక కసరత్తు చేస్తున్నాం. ప్రజాస్వామ్య పీఠంలో చాలా లోతైన కసరత్తు చేసి ఈ 1,00,000 కోట్ల అదనపు ఖర్చుతో ఎలాగ మనకున్న పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు వచ్చి అందరికీ ఆరోగ్యం అందే ఏర్పాటు ఎట్లా చేయొచ్చు అని పథకాన్ని తయారు చేస్తున్నాం. దాన్ని అమలు చేయటము, ఆ బాధ్యతని, ఆర్థిక భారాన్ని జాతీయ స్థాయి ప్రభుత్వం వేయటం ఈ దేశానికి చాలా అవసరం. కనీసం ఇంత సంక్షోభం తర్వాత, ఇన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత అయినా సరే మనం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాము. పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం చేద్దాము, తక్కువ ఖరీదుతో మంచి ఫలితాలు వచ్చే అవకాశం మనకి ఇంకా ఉంది ఈ దేశంలో అన్న జ్ఞానోదయం కలగాలి. జాతీయ స్థాయిలో ఆ బాధ్యత తీసుకోవాలి. లేకపోతే నష్టం దేశం మొత్తానికి జరుగుతోంది, ప్రపంచం ముందు నగుబాటు అవుతున్నాం. అంటే 1 నేషన్ 1 హెల్త్ పాలసీ రావాలంటారా? అట్లా కాదు. ఇప్పుడు ఆరోగ్యం రాష్ట్రాల అంశమే. ఆరోగ్యం అమలు వికేంద్రీకరించాలి. ఉదాహరణకి ఇప్పుడు కూడా కేరళలో బాగా చేస్తున్నారు, తమిళనాడు కొన్ని రంగాల్లో బాగా చేస్తోంది, ఆంధ్రప్రదేశ్ డయాగ్నోస్టిక్స్ లో ఇప్పుడు తెలంగాణలో ఈ మధ్య కొంచెం ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా డయాగ్నోస్టిక్స్ బాగా విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది. అంటే రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాలైన కొత్త ప్రయోగాలు మంచివి జరుగుతాయి. వాటిని ప్రోత్సాహం ఇవ్వాలి. అంతేగాని జాతీయ స్థాయిలో నిర్ణయం చేస్తా అంటే సరైనది కాదు. ఒక ప్రాతిపదిక జాతీయ స్థాయిలో ఉండాలి, వనరులు కేటాయించాలి, అమలు చేయటంలో రాష్ట్రాల అవసరాలను గమనించి ఆయా రాష్ట్రాలు చొరవ తీసుకుని వాళ్ళు కొత్త పంతలు తొక్కాలి. అంటే దేశంలో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నది మీ ఆలోచన? వాళ్ళని ఎట్లా భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని? అన్నిటికీ సిఎస్ఆర్ మంత్రం కాచాలి. ఇప్పటికి కూడా ఉదాహరణకి నన్ను అడిగితే అసలు వ్యాక్సిన్లు ప్రభుత్వం ఇంత భారం కూడా మోయలేదు, ఎందుకంటే డబ్బులు ఉన్నది పరిమితమే. ఈ సిఎస్ఆర్ డబ్బులు ఈ సంవత్సర కాలంలో వ్యాక్సిన్లకు మీరు ఏర్పాటు చేయొచ్చు అని చెప్పంటే మీకు చాలా డబ్బులు వచ్చేవి. ఉదాహరణ ఆ రకమైన ఏర్పాటు చేయొచ్చు. అట్లాగే రేపొద్దున
మనకి ఆసుపత్రుల్లో సౌకర్యాలను బాగు చేయాలని చెప్పంటే 10,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టాల్సి వస్తుంది. ఒక్కసారి ప్రభుత్వం అంత పెట్టడం కష్టం కావచ్చు. సిఎస్ఆర్ ద్వారా దానికి పెడితే సిఎస్ఆర్ అనుమతిస్తామన్నారు అనుకోండి, కొంతమేరకు భారం తగ్గుతుంది. 2-3 ఏళ్లలో ఒక 20-30 వేల కోట్లు వచ్చేస్తాయి. ఆ కంపెనీలకు కూడా ఆరోగ్యంలో మంచి పని చేసామని చెప్పంటే సంతృప్తి కలుగుతుంది. ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసాం, ఒక ఐసీయూ బెడ్ ఏర్పాటు చేసాం, మరి కొంత ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసాం, ఎక్కడ చేసామో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, చాలా సంతోషపడతాయి, మనకు భారం తగ్గుతుంది. అట్లాగే ప్రైవేట్ రంగాన్ని ఎలా ఆహ్వానించవచ్చు అంటే, కొత్త పెట్టుబడులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పెద్ద ఆసుపత్రుల్లో చేయాలంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈవేళ ఒక ప్రైవేట్ ఆసుపత్రి, మంచి ప్రమాణాల ఆసుపత్రితో కొన్ని 100 కోట్లు అవుతుంది. అంత డబ్బు దేశం అంతా పెట్టే శక్తి ప్రభుత్వానికి లేకపోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టండి అయ్యా, మేము ఏడాదికి బాండ్లు అవి ఇచ్చి మీకు పన్ను రాయితీలు ఇస్తాము, ఏడాదికి ఒక 7-8% కనీసం మీకు ఆదాయం వచ్చేట్టుగా వడ్డీలు చెల్లిస్తామన్నారు అనుకోండి, నేషనల్ హైవేలో చేస్తున్నట్టుగా, సంతోషంగా వాళ్ళు ముందుకు వస్తారు. ప్రభుత్వానికి కూడా ఒక్కసారి డబ్బు ఖర్చు పెట్టే భారం లేకుండా ఇంట్రెస్ట్ కట్టడం తర్వాత పెద్ద కష్టం కదా. ఎందుకంటే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు కూడా అప్పుల భారం పెద్ద బలంగా అనిపించదు. అంచేత అలా చాలా ఇన్నోవేటివ్గా మన దేశ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ నిధులు, ప్రైవేట్ నిధులు ఖర్చు తక్కువతో ఫలితం ఎక్కువ వచ్చేట్టుగా ఏర్పాట్లు చేయాలి. మనకు అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈవేళ ఎందుకు మనం ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎందుకు సంతోషంగా మాట్లాడగలుగుతున్నాం? వ్యాక్సిన్ ఉత్పత్తి దేశంలో చేయగలమా? మనకి ఉత్పత్తి సరిపోతుంది, ప్రపంచానికి చేయగలం. కాస్త ఎందుకు మనకు ముందు అనుకున్నా, అదే లేదనుకోండి అవకాశం ఉండేది కాదు. అలాగే మందుల తయారీ ప్రపంచంలో నెంబర్ 1 మనం. తక్కువ ఖరీదుతో మంచి మందులు తయారు చేయగలం. కొన్ని అవకాశాలు మన దేశంలో ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వనరులు పెద్ద లోపం మనకి. తక్కువ వనరులతో ఎక్కువ ఫలితం వచ్చేట్టుగా రకరకాలుగా ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, పోటీ, మార్కెట్ వ్యవస్థ, కానీ మొత్తం మీద ప్రజలకు మాత్రం భారం పడకుండా ప్రభుత్వం భారం వహిస్తుండేట్టుగా వినూత్నమైన రీతిలో మనం రూపొందించాలి. అంటే జయప్రకాష్ నారాయణ గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అంటే రాష్ట్రాలదే కొంత బాధ్యత ఉంటుంది, కొన్ని రాష్ట్రాలు మంచి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాయి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హెల్త్ ఫీల్డ్కి సంబంధించి వాళ్ళని కొంత ఎంకరేజ్ చేయాలని. బట్ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత అని చాలా సందర్భాల్లో తప్పించుకునే వాతావరణం కనిపిస్తోంది కదా. ఇది లేకుండా దేశవ్యాప్తంగా హెల్త్ అనేది ఒకే సబ్జెక్టుగా తీసుకుని కేంద్రం ఒక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అవసరం లేదంటారా? లేదు, కేంద్రీకరణకి నేను పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు జాతీయ స్థాయి ఆరోగ్యాన్ని తప్పుకోలేదు. ఉదాహరణకి వైద్య కళాశాలలు, వైద్య వృత్తి ప్రమాణాలు, ఆసుపత్రుల నియంత్రణ, వ్యాక్సిను, ఔషధాల కంపెనీల నియంత్రణ, లైసెన్సులు వగైరాలు, వ్యాక్సిన్ల సేకరణ, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో జరగాలి. నేను అదే చెప్తున్నా కదా. అంటే అర్థం పేషెంట్ కేర్ జాతీయ స్థాయిలో జరగదు. మన ఊళ్ళో అవసరాలు, మన ఊళ్ళో పరిస్థితులు మనకు తెలుసు, అది రాష్ట్రాలకు వదిలేయాలి. అదనంగా ఖర్చు పెట్టింది ఇప్పటికే రాష్ట్రాలు, ప్రపంచంలో ఏ ఫెడరల్ దేశంలో అయినా కూడా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఆరోగ్యం కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఒక్క భారతదేశంలో మాత్రమే కేవలం 25%-30% మించి ప్రభుత్వం ఖర్చు పెట్టట్లా. జాతీయ స్థాయిలో ప్రభుత్వం అసలు మొత్తం మీద ఆరోగ్యంలో ప్రభుత్వం పెట్టే ఖర్చే 30% కంటే తక్కువ ఉన్నది. ఆ 30%లో 30% జాతీయ స్థాయి ఖర్చు, మిగతా అంతా కూడా రాష్ట్రాల ఖర్చు. కాబట్టి ఆ వనరుల్ని జాతీయ స్థాయిలో వాళ్ళు, ఎందుకంటే ఇంత పెద్ద వనరుల్ని సేకరించే శక్తి రాష్ట్రాలకు లేదు. ఇంత కీలకమైన రంగంలో ఆ వనరులు సేకరించే బాధ్యత ప్రపంచంలో తక్కువ ఖర్చు పెడుతున్నాం. 5 కోట్ల మంది ఏడాదికి బేదలవుతున్నారు. లక్షలాది మంది అమాయకులు అకాల మరణం ప్రాప్తి పొందుతున్నారు. రోజుకు 2,000 మంది పసిపిల్లలు చనిపోతున్నారు. కాబట్టి దీనికి నివారించే బాధ్యతని కేంద్రం తీసుకోవాలి. కానీ అమలు చేయటం రాష్ట్రాల్లో మాత్రమే సాధ్యం, జాతీయ స్థాయిలో అమలు కాదు. మీకు మా హైదరాబాద్లో ఏమిటి పరిస్థితి, మా హుస్నాబాద్లో పరిస్థితి ఏమిటి, మా విజయవాడలో ఏమిటి, మా గొడవల్లో ఏంటన్నది మాకు తెలుస్తుంది, కానీ మీకు తెలియదు. మీరు ఢిల్లీలో కూర్చుని మీ ఢిల్లీ గురించి ఆలోచిస్తారు, మా వాళ్ళ గురించి మీరు ఆలోచించలేరు. కాబట్టి ఆ నిర్ణయాలు ఎక్కడికక్కడ జరగాలి, కానీ జాతీయ స్థాయిలో కాదు. ఇన్ఫాక్ట్ రాష్ట్ర స్థాయిలో కూడా కాదు, జిల్లా స్థాయిలో కూడా ఇంకా వికేంద్రీకరించాలి. రీజనల్ అథారిటీస్ కావాలి. ఒకప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమితి చేతుల్లో ఉండే, దాన్ని మనం రాష్ట్రం చేతుల్లో పెట్టాం. చాలా పొరపాటు. ఈ చిన్న చిన్న ఆసుపత్రులు కానీ, పిహెచ్సీలు కానీ ఇంకా ప్రాథమిక స్థాయిలో, కింది స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు లేకపోతే ఇతరత్ర వేరే ఏర్పాట్లు చేయాలి. కానీ కేంద్రీకరణ ఎప్పుడు కూడా పరిష్కారానికి దారితీయాలి. కానీ మీరు చెప్పినట్టుగా కొన్ని రాష్ట్రాల్లో కొంత ఆరోగ్య రంగం బాగానే ఉండొచ్చు, వసతులు కొంత మెరుగైన స్థితిలోనే ఉండి ఉండొచ్చు కాక. కానీ మెజార్టీ రాష్ట్రాల్లో మనం అటు నార్త్ చూసుకున్నా, సౌత్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా అంటే ఆసుపత్రులు, ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులు అంటే సౌకర్యాలు లేమి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మన ఆక్సిజన్ కొరత లాంటి సమస్యలు ఎదురయ్యేటప్పుడు ఎలాంటి ఒక టాస్క్ను మనం చూసాం కల్లారా. అంటే ఇవన్నీ పోవాలంటే ఎలాంటి విధానం ఉండాలి? మనకు మూడు స్థాయిలో ఆలోచించాలి సతీష్. మనకి పెద్ద వైఫల్యం ఏంటంటే ప్రాథమిక ఆరోగ్యం పూర్తిగా అసలు లేదు మన దేశం. పేరుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, కానీ
మన దేశంలో 178 మంది, అసలు డాక్టర్ దగ్గరికి పోయేవాళ్ళు తక్కువ, పేద జనం చాలా మంది అత్యవసరమైన తప్ప తప్పదనుకుంటే తప్ప డాక్టర్ దగ్గరికి పోవట్లేదు, ఏదో తంటాలు పడుతున్నారు. ఇక ఎక్కడికన్నా వైద్య సాయం కావాలంటే 170 మంది వెళుతుంది ఎవరి దగ్గరికి? ఏ రకమైనటువంటి సాంకేతికమైన నైపుణ్యము, శిక్షణ, అర్హత లేనటువంటి వారి దగ్గరికి వెళ్తున్నారు. మన ఊళ్ళో ఉన్న ఆచార్య గారు, లేకపోతే ఒక ఆర్ఎంపీ అంటాం, అక్కడ క్వాలిఫికేషన్ లేదు, వాళ్ళలో కొందరికి కొంత అనుభవం వల్ల కాస్త ఏదో తంటాలు పడుతున్నారు, కొందరు ఏమీ తెలియదు. ఉదాహరణకి కార్టికోస్టెరాయిడ్స్ ఇచ్చేస్తారు డబ్బు రాగానే, చచ్చిపోతారు ఢామర జనం, వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది. రెండోది ఏమవుతుంది, ఎప్పుడైతే ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ మనకు సరైనది లేదో, చిన్న జబ్బుకు కూడా అవకాశం ఉన్న చోట్ల నగరాల్లో అక్కడ జనమంతా పొలోమంటూ పెద్ద ఆసుపత్రులు తిరిగెడుతున్నారు. మీకు జలుబు వస్తే, చిన్న దగ్గు వస్తే, చిన్న జ్వరం వస్తే దానికి గాంధీ ఆసుపత్రి అక్కర్లా, దానికి ఏఎంఎస్ అక్కర్లా, దానికి ఉస్మానియా అక్కర్లా. ఏఎంఎస్లో ప్రపంచంలోనే ఎక్కడ లేని రీతిలో దాదాపు 15,000 మంది ప్రతిరోజు అవుట్ పేషెంట్కి వెళ్తున్నారు. ఏఎంఎస్ ఒక టెర్షియరీ కేర్ ఎపెక్స్ హాస్పిటల్. అక్కడ మనం ప్రైమరీ కేర్ ఫిజిషియన్ లాగా జ్వరానికి, జబ్బుకి, జలుబుకి అక్కడికి వెళ్తున్నాం. ఎందుకని ప్రాథమిక ఆరోగ్యం పూర్తిగా విఫలం అయిపోయింది. దాంతో ఏమైంది, ఎక్కడ ఏ పని జరగాలి అక్కడ తెలియక ఏ పని ఎక్కడ సరిగ్గా జరగట్లేదు. కాబట్టి మొట్టమొదటి చేయవలసింది ప్రజలకి నచ్చినటువంటి డాక్టర్, ఇది కీలకం. పిహెచ్సిల ద్వారా అంటే చాలదు. ప్రైవేట్ రంగంలో డాక్టర్లని మనం ప్రభుత్వ పథకంలో ఇమిడ్చి, డాక్టర్లకి వచ్చిన పేషెంట్ల ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించి డాక్టర్లకు మంచి ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేయాలి. ఒక చిన్న పట్టణంలో ఏర్పాటు చేసుకుంటారు, 9 మంది 10 మంది డాక్టర్లు ఉంటారు అక్కడ. ఆ చుట్టుపక్కల 1,00,000 జనాభాకి వాళ్ళు అనుకూలంగా ఉంటారు. 1,00,000 జనాభా చిన్న పట్టణానికి పోవాలంటే 10 కిలోమీటర్ల దూరం, రోజు చాలా మంది పోతుంటారు. అంతేగాని వేరే గ్రామాల్లో పెట్టక్కర్లా. వీళ్ళు అక్కడికి డాక్టర్లకు ఏ డాక్టర్ కావాలనేది 10 మందిలో ఎవరు బాగా నచ్చితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మనం ఎట్లా వెళ్తాం మన ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి? సతీష్ ఇప్పుడు మంచి డాక్టర్ కావాలా, ఎవరని చెప్పండి, మీరు చెప్తారు ఫలానా డాక్టర్ బాగున్నారని చెప్పాను. అవును, ఈ నోట ఆ నోట పాకుతుంది డాక్టర్ గారి పేరు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ రకంగా మనం ఎంచుకుంటాం. మనం వెళితేనే డాక్టర్ డబ్బులు వస్తాయి. నెల జీతం ఎవరు ఎంతమంది వెళ్ళారన్న దాన్ని బట్టి ఆయనకు డబ్బులు వస్తాయి. ఆ రకమైనటువంటి ఏర్పాటు ముందు చేయాలి. అలా చేస్తే 1,00,000 మంది డాక్టర్లు దేశం మొత్తంలో అవసరం అవుతారు తొలి దశలో. అది సరిగ్గా అందజేస్తే డాక్టర్లకి ఆదాయం ఉంటుంది. ప్రతి పౌరుడికి, భారతదేశంలో ప్రతి మహిళకి, ప్రతి బిడ్డకి నచ్చిన డాక్టర్ దగ్గరికి అనారోగ్యం వస్తే పోయి ఉచితంగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. మందులు, టెస్టులు, డాక్టర్ పరీక్షలు, ఇవన్నీ కూడా. అక్కడి నుంచి అత్యవసర పరిస్థితుల్లో తప్ప, ప్రమాద పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రికి వెళ్ళాలంటే వాళ్ళు గేట్ కీపర్లుగా ఉండి వాళ్ళు రిఫర్ చేయాలి. ఆసుపత్రి అవసరమా, లేకపోతే ఈ మందులతో సరిపోతుందని ఒక డాక్టర్ నిర్ధారణ చేయాలి. ప్రమాణం చేస్తున్నాం, అలాంటి పరిస్థితి లేదు కాబట్టి పొలమంటూ అందరూ ఓపుకున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు పెద్ద ఆసుపత్రి సిటీలు వెళ్ళిపోతున్నారు. రెండవ స్థాయిలో ప్రస్తుతం మనకు ఇప్పటికీ కొన్ని నమూనా ఆంధ్రప్రదేశ్లో, మొదటి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా అమలవుతోంది ఈ ఆరోగ్యశ్రీ నమూనా. జాతీయ స్థాయిలో కూడా దాన్ని అరువుగా తీసుకుని ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అన్నారు. దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేస్తే రెండవ స్థాయి సరిపోతుంది. మూడవ స్థాయి చాలా అధ్వానంగా ఉంది. మీరు చెప్పిన పెద్ద ఆసుపత్రులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కొక్క పడక్కి 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు అవుతుంటే ఏడాదికి, ఇక్కడ 8 లక్షలు 10 లక్షలు ఇస్తున్నాం మనం. అక్కడ ఖర్చు పెంచాలి, వనరులు పెంచాలి, ఎక్విప్మెంట్ పెంచాలి, ప్రమాణాలు పెంచాలి, జవాబుదారితనం వచ్చేట్టు చేయాలి. అక్కడ ఖర్చు అవుతుంది. ఈ 3 స్థాయిల్లో కనుక మనం సమగ్రంగా చేస్తే దాదాపు ₹1,00,000 కోట్ల మంచి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చు. ప్రతి మనిషికి కూడా మంచి ఆరోగ్యం. అప్పటికి కూడా 130 మంది దీన్ని కోరుకోరు. ఎందుకంటే మన దేశంలో ఎప్పటికీ అంతరాలు ఉన్నాయి. డబ్బు ఉన్న వాళ్ళు ప్రైవేట్ దగ్గరికి పోతారు, పోనండి ఓపుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది, మరొకటి ఉంటుంది. కానీ 170 మంది మధ్యతరగతితో సహా ఎప్పుడైతే ఈ వ్యవస్థ పనిచేస్తుందో, అది మన అభిష్టం పనిచేస్తుందో, ఊరికే మొక్కుబడిగా కాకుండా పోటీ ఉంటుందో, నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చో అవకాశం ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యవస్థ సహజంగా బాగుపడుతుంది. అది జరగగానే దేశంలో అందరికీ ఆరోగ్యవంతుంది, జేబులో ఖర్చు రాదు. ఇది సాధ్యం. ఎంతకంటే ఎక్కువ గొంతెమ్మ కోట్లు పెట్టి ఏడాదికి 5 లక్షల కోట్లు ఇవ్వంటే అసాధ్యం. మనం మన దేశం ఉన్న పరిస్థితుల్లో తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితాలు వచ్చే ఏర్పాటు చేయాలి. అలా కాకుండా అమెరికా పద్ధతి పోతే అమెరికాలో అతి ఎక్కువ ఖర్చు తక్కువ ఫలితాలు వస్తున్నాయి. ప్రపంచంలో అతి ఎక్కువ ఖర్చు పెడుతుంది అమెరికాలోనే, కానీ ప్రపంచంలో 35వ స్థానంలో ఉంది ఆరోగ్యంలో. కాబట్టి మనం ఆ దారిని పోకూడదు. యూరప్ దారిని పోవాలి, బ్రిటన్ దారిని పోవాలి, కెనడా దారిని పోవాలి. దానికి మనం ఉన్న పరిస్థితులను సంధానం చేయాలి. అంటే జయప్రకాష్ నారాయణ గారు, ఇక వ్యాక్సినేషన్కి సంబంధించి కేంద్రమే బాధ్యత తీసుకుంది కాబట్టి మీ అంచనా ఏంటి? దేశంలో ఎప్పటికల్లా ఈ టార్గెటెడ్ గ్రూప్కి వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుందంటే ఏం చెప్తారు? జూన్ ప్రారంభంలో ఉన్నాం మనం. 6 నెలల కాలంలో, అంటే నవంబర్ మాసాంతానికి ఈవేళ అమెరికా ఉన్న స్థాయికి మనం చేరుకోవాలి.
అంటే 75% జనాభా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, మొత్తం 80 కోట్ల మంది ఉన్నారు. 18 ఏళ్ళు దాటిన 70 జనాభా దేశంలో 80 కోట్ల మంది, 81 కోట్ల మంది ఉన్నారు. వారిలో 75% అంటే 60 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందితే మనం చాలా మేరకు ఇక పెద్దగా ఇబ్బంది ఉండదు, వ్యాధిని అరికట్టినట్లక. నవంబర్ మాసాంతానికి అది జరగాలంటే ఇప్పటికి 22 కోట్ల 23 కోట్ల వ్యాక్సిన్లు అందినాయి. ఇంకొక 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందాలి. ఈ 6 నెలల్లో 100 కోట్లు సాధ్యం. ప్రస్తుతం మనం దాదాపుగా 9-10 కోట్ల నెలకి చేస్తున్నాము. ఇది చాలదు. దీన్ని 20 కోట్లకి ఇంకో 2-3 నెలల్లో పెంచగలం నెలకి. ఈ 6 నెలల్లో 100 కోట్లు మనం చేయగలం. కాబట్టి 100 కోట్ల ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకున్నది. అక్కడ అడ్డంకులు తొలగించి, శీతల గిడ్డంగుల సామర్థ్యాన్ని పెంచి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు అందరినీ, స్వచ్ఛంద సంస్థలను కూడా అందరినీ విశ్వాసంలోకి తీసుకుని అందరి ద్వారా అందించి ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రకటన తర్వాత ఖచ్చితంగా 60 కోట్ల మందికి 120 కోట్ల డోసులు నవంబర్ మాసాంతానికి సాధ్యం. అది జరిగితే చాలా మేరకు మనం సురక్షితంగా ఉన్నట్లే. ఆ తర్వాత అప్పటికి బాగా ప్రొడక్షన్ ఇంకా పెరుగుతుంది కాబట్టి, వ్యాక్సిన్ల ఉత్పత్తి ఇంకా బాగా పెరుగుతుంది కాబట్టి అప్పటికి ఆనాటికి 30 కోట్ల వ్యాక్సిన్లు వచ్చేస్తాయి నెలకి. కాబట్టి ఇంకో నెల ఏమన్నా కొరతలు ఉంటే నెల 15 రోజులు చేస్తుంది, ప్రపంచం మొత్తానికి కూడా సప్లై చేయగలం. అది సరైనటువంటి ఆచరణ సాధ్యమైన ప్రణాళిక. దాన్ని అమలు చేయడానికి పూనుకోవాలి. అంటే జయప్రకాష్ నారాయణ గారు జూన్ 21 నుంచి 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక మ్యాసివ్ నెంబర్ ఖచ్చితంగా వ్యాక్సినేషన్కు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంటే సమస్యలు తలెత్తకుండా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, కేంద్రం రాష్ట్రం మధ్య ఎలాంటి సమన్వయం ఉండాలంటే ఏం చెప్తారు? ఇప్పటికే ఒక యాప్ పెట్టారు, ఒక ముందుగానే రిజిస్టర్ చేసుకోవడం ఏర్పాట్లు చేశారు. అయితే ఏంటంటే ఒక్కసారి అందరూ వస్తే కొన్ని సందర్భాల్లో యాప్ ఫెయిల్ అవుతున్నది. కానీ బహుశా ఈ 4 రోజుల్లో 2 నెలల్లో దాన్ని బాగా, టెక్నాలజీ పెద్ద కష్టం కాదు కాబట్టి, ప్రపంచం అంతా టెక్నాలజీ వేగంగా అందుతుంది కాబట్టి దాన్ని కాస్త మెరుగుపరుచుంటారు. ఆ యాప్ను ఉపయోగించి ఒకవేళ ఈ టెక్నాలజీ తెలియని వాళ్ళకు కూడా సులభంగా రావడం కోసం మార్గాలు అన్వేషించాలి. ఇప్పుడు నిరుపేదల్ని, బేదల్ని, గ్రామీణులను కూడా మీరు స్మార్ట్ ఫోన్ ఉపయోగించండి, రిజిస్టర్ చేసుకోండి అంటే సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళకి వేరే మార్గాన్ని అవలంబించాలి. కాబట్టి ఒక పద్ధతి పాటించాలి. ఒక్కసారి పొలోమంటూ 100 మంది వచ్చేసి కిక్కిరి విక్కిరైపోయి మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్లు స్ప్రెడ్ అవడం ఒక సమస్య. రెండోది, వ్యాక్సిన్లు ఒక్క రోజున 100 కోట్ల మందికి రావు. నేను చెప్పాను 6 నెలల్లో 100 కోట్ల డోసులు వస్తాయి. కాబట్టి రోజుకి ప్రస్తుతం 30 లక్షలు 35 లక్షల దశలో ఉన్నాం. ఒక నెల పోయిన తర్వాత 50 లక్షలకి వెళ్తుంది, 2 నెలలు పోయిన తర్వాత 70 లక్షలకి వెళ్తుంది. అలా అవుతుంది కానీ ఒక్కరోజు ఉంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తగినంత మంది తగిన సమయంలో వచ్చేట్టుగా, గంటల పడిగాపులు కాకుండా ఉండేట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి మొట్టమొదటి. రెండవది, కోల్డ్ స్టోరేజీ. నేను ఇందాక చెప్పాను 4-5 కోట్ల మందికి మంచి కోల్డ్ స్టోరేజ్ భారతదేశంలో ఉంది. కానీ 100 కోట్ల డోసులు కావాలంటే కోల్డ్ స్టోరేజ్ సమగ్రంగా సమర్థంగా ఏర్పాటు చేసుకోవాలి. దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళాలని చెప్పంటే. మూడోది, అన్ని సంస్థల్ని, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల సంస్థలందరూ కూడా కలుపుకుపోవాలి. ఈ దేశానికి ఆ శక్తి ఉన్నది, డబ్బులు కొరత లేదు కాబట్టి, జాతీయ స్థాయిలో ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తుంది కాబట్టి. అట్లాగే వ్యాక్సిన్ల ఉత్పత్తి కొంచెం ఆలస్యమైనా కూడా మందకొడిగా సాగినప్పుడు వేగంగా పెరుగుతోంది కాబట్టి ఈ 2 మౌలికమైన సమస్యలు 2 తెలిగిపోయినాయి. మిగతాది పరిపాలనా సామర్థ్యము, చిత్తశుద్ధితో దాన్ని సరిగ్గా చేయడం. కాబట్టి అది సాధ్యము. సమాజం మొత్తం కూడా పూనుకోవాలి. ఇప్పటికే పూనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో నేను చూసాను. పేదల కోసం ఎంతో మంది స్వయంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి పేదలందరినీ కూడా వ్యాక్సిన్ తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు, ఇప్పటికీ మొదలెడుతున్నారు. కాబట్టి వారందరినీ కూడా విశ్వాసం ఇది ప్రభుత్వం కాబట్టి మేమే చేస్తాం, మీరు ఎవరని చెప్పనే పరిస్థితి చాలా మూర్ఖమైంది. ఈ దేశంలో ప్రజలందరూ కూడా దేశంలో భాగస్వాములు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రైవేట్ ఆస్తి కాదు, ఈ దేశ ప్రజలందరూ ఆస్తి. వారందరినీ ఉపయోగించుకోవాలి. పోలియో వ్యాక్సిన్ అందడం కోసం ఎవరు పనిచేశారు? రోటరీ క్లబ్లు పనిచేసినాయి. దేశంలో మహిళా సంఘాలు పనిచేసినాయి. దేశంలో వందలాది స్వచ్ఛంద సంస్థలు పనిచేసినాయి. రెడ్ క్రాస్ పనిచేసింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేసింది. అందరూ కలిసి ఆ వ్యాధి నిర్మూలనకి దారి నడుము కట్టారు. కాబట్టి అందరినీ కూడా దీనిలో భాగస్వాములు చేయాలి, సమాజంలో ఉద్యమంలాగా చేపట్టాలి. అంటే మనం చూసాం గతంలో కేంద్రం కొన్ని రాష్ట్రాలకు ఈ వ్యాక్సిన్స్ పంపించే క్రమంలో కొన్ని విమర్శలు ఎదుర్కొంది. అంటే కొన్ని రాష్ట్రాలకి అవసరానికి మించి కొన్ని రాష్ట్రాలకు అవసరం ఉన్నా సరైన రీతిలో పంపించలేదన్న ఒక ఆరోపణ ఎదుర్కొంది. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రాలకి కేంద్రమే ఇంకా పంపిణీ చేస్తాము ఉచితంగానే ప్రకటన చేశారు కాబట్టి, డైరెక్ట్గా మోదీయే ప్రకటన చేశారు కాబట్టి, ఈ విషయంలో రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపించే క్రమంలో ప్రయారిటీ క్రమంలో ఎలా ఉంటే బాగుంటుందంటారు? 3 పనులు చేయాలి. ఒకటి, ఏ కంపెనీ ఏ వ్యాక్సిన్ ఏ రోజు ఎంత ఉత్పత్తి చేస్తోంది, ఇవి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి ఆ రోజు బయట పెట్టాలి. మనకి అది లేకుండా చేస్తున్నారు. మనందరూ ఊరికి అందాజుగా పేపర్లో చూసే కానీ అసలు ఏ కంపెనీ ఏ రోజు ఏ వారం ఎంత ఉత్పత్తి అన్నది జరిగింది కానీ జరగబోతోంది కానీ మన దగ్గర ప్రజల ముందు సమాచారం ప్రపంచం అంతా అందిస్తుంది. బ్రిటన్లో అందించారు కోవిషీల్డ్ గురించి.
అమెరికాలో ఫైజర్, మోడర్నా ప్రతిరోజు కూడా సమాచారం అందించారు. అది అనుక్షణం మన ముందు పెట్టాలి. ఇది ప్రధానమంత్రి ఒక్కళ్ళ చేతిలో ఉండక్కర్లేదు, మీకు నాకు తెలియాలి. దీని రహస్యం ఏంది ఏముంది? 5-6 కంపెనీలతోనే కదా, 1000 కంపెనీలతో మీరు కలవక్కర్లే కదా. 5 కంపెనీలతో ఫోన్ కాల్ చేసి కనుక్కోవడం అంతే, ఏ రోజు కావచ్చు. అది మొట్టమొదటి. ఈవేళ పరిస్థితి ఏమిటి, వచ్చే వారం పరిస్థితి ఏమిటి, ముందుగా రాష్ట్రాలకి అర్థమవుతుంది. 2, పంపిణీ అనేది ప్రతిరోజు అందరికీ చేయడం సాధ్యంగా. ఇప్పుడు కూడా బల్క్గా వారానికో 10 రోజులకో ఒక్కొక్క రాష్ట్రానికి పంపించడం సులభం అవుతుంది. ఇవాళ ఒక రాష్ట్రం 4 రాష్ట్రాలకి, రేపు ఇంకో 4 రాష్ట్రాలకి. కానీ పంపించేటప్పుడు ఆ వారంలో మీరు పంపించేటువంటి ఆ కోటా ఇప్పుడు కూడా రాష్ట్ర జనాభా 18 ఏళ్లు దాటిన జనాభా లెక్కలు మన దగ్గర ఉన్నాయి, సెన్సస్ లెక్కలు ఉన్నాయి. కేవలం జనాభా దామాషాలు మాత్రమే పంపించాలి. ఈ వారం ఉదాహరణకి 2 కోట్ల డోసులు మనకు దొరుకుతున్నాయి. 2 కోట్ల డోసులు భారతదేశ జనాభాలో 80 కోట్ల మంది, నేను చెప్పాను కదా, 18 ఏళ్లు దాటిన వాళ్ళు 80 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి 40 వంతు 2.5% వానికి అందుతాయి. ఆ 2.5% ప్రతి రాష్ట్రానికి పంపించండి, ఆ రాష్ట్ర జనాభాని బట్టి. అంతేగాని మీరు మళ్ళీ సొంత తెలివితేటలొద్దు. ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్రం అనవసరం, మీరు ఎవరు చెప్పడానికి? జనాభాని బట్టి, జనాభా ప్రకారం అందరికీ అవసరం, యూనివర్సల్ ఇమ్యునైజేషన్. అప్పుడు ఇక గొడవలు ఉండవు. అలా కాకపోతే మీరు మంచి ఉద్దేశంతో చేసినా కూడా ఎక్కడ కూడా ఆరోపణలు ఉంటాయి, పక్షపాతం ఉంటుంది, అపనమ్మకం ఉంటుంది. అది మంచిది కాదు. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, మీతో అనాలిసిస్ ముగించే ముందు ఈ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల అవసరంపై కూడా ఒక చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ అవసరం ఉందంటారా? అన్నిటికంటే ఉద్దీపన చాలా వేగంగా మళ్ళీ ఆర్థిక పునరుజ్జీవనం జరగదు. దీర్ఘకాలం ఈ లాక్డౌన్లు, ఈ ఆర్థిక పెరాలిసిస్ లేకుండా వచ్చే ఏర్పాటు చేయడం. ప్రభుత్వం దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఆరోగ్యానికి వ్యాక్సిన్కి 30-40 వేలు ఖర్చు పెట్టి, మరి పన్నులన్నీ ఆగిపోయిన తర్వాత మనం ఎంత చెప్పినా కూడా చేత చేతనైనంత రాష్ట్రాలు జాతీయ స్థాయిలో కొంత చేశారు, అంతకుమించి అదనంగా పెద్ద చేయలేరు. కాబట్టి శరవేగంగా మళ్ళీ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవనం చేయడం ఎట్లా? అది జరగాలంటే వ్యాక్సిన్ ఆంక్షలు ఖచ్చితంగా, వ్యాక్సిన్లు 6 నెలలు పడుతుంది, మనం లెక్కేసాం దాకా. నవంబర్ దాకా మొత్తం మూసేయడం అయితే దుకాణం, దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ తెరుస్తూ పూర్తిగా ఆంక్షలు, సామాజిక దూరము, విధిగా మాస్కులు శాస్త్రీయంగా వేసుకోవటము, మంది గుమ్మకొడుకుంటాం, ఈ మూర్తిని ఖచ్చితంగా పాటించి తీరాలి వచ్చే 6-7 నెలల పాటు. 3వది, చివరిది, కొన్ని మాత్రం మూసేయాలి. ఆర్థికంగా కొంత ఇబ్బంది అని ఒకటి, సినిమా హాళ్ళు, రెస్టారెంట్లు, బార్లు విధిగా మూసేయాలి. ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది అని చెప్పిన వాటన్నింటినీ తెరిస్తే అవన్నీ సూపర్ స్ప్రెడర్లు అవుతాయి. కాబట్టి అది మూసేసి ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే ముందు వ్యాధి నుంచి నివారణ కష్టం. అంతేగాని ప్రభుత్వం నుంచి ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ఉత్తేజనకు అదనంగా వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అంత డబ్బులు అక్కడ లేవు. అంచేత ఏదో చేతనైనంత చేస్తారు, చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మౌలికంగా ఈవేళ ఇప్పటికి కూడా అవకాశం ఏంటంటే చైనా నుంచి తరలివ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మనం సిద్ధంగా లేము వాళ్ళందరూ అందుకోవడం కోసం. కాబట్టి కనీసం రాష్ట్రాలు ఎక్కడ సహకరిస్తారో అక్కడ తెలంగాణ ముందుకు వస్తున్నది, ఆంధ్రప్రదేశ్ ముందుకు వస్తుంది, తమిళనాడు ముందుకు వస్తుంది. ఎక్కడ ముందుకు వస్తే అక్కడ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ప్రపంచ ప్రమాణాలతో కనీసం కొద్ది ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కుల్లో చేసి మీరు రండి, ప్లగ్ అండ్ ప్లే, మీరు రాగానే వెంటనే మొదలెట్టొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ అనే పరిస్థితి ఏర్పాటు చేయండి. కనీసం పెద్ద ఎత్తున మనకు మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్ ఇంటెన్సివ్ వస్తుంది. దానికోసం ప్రణాళిక ఇవ్వటం మంచిది.